Hello my dear friends, welcome back to English with Shyam sir. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. You're watching Shyam sir's vocabulary, the daily series on our English with Shyam sir YouTube channel. So ఈ వీడియో ఎవరు చూడొచ్చు అంటే if you are a student preparing for competitive exams, this video is for you. If you are a commoner who wants to improve your vocabulary proficiency, still you can watch this video. నేను ఇచ్చే సజెషన్ ఒకటి, ఈ వీడియో చూస్తున్నంతసేపు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వొకాబులరీ క్లాస్లో నేను ఒక 15 to 20 ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెప్టెంబర్ 20 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన వొకాబులరీ ఇవి. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తే తర్వాత చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ 20 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని వొకాబులరీని నేను డిస్కస్ చేయబోతున్నాను. సో హెడ్లైన్స్లో చూస్తే ఒక ఆర్టికల్ మనకి హెడ్లైన్స్లో స్టాలింగ్ అని వచ్చింది. సో స్టాలింగ్ అంటే ఏంటంటే స్టాప్. ఏదైనా ఒక ప్రాసెస్ని ఆపడాన్ని ఏమంటామంటే స్టాప్ అంటాం. ఓకే, ఎయిడ్ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఎయిడ్ అంటాం, రైట్? సో సింపుల్గా చెప్పాలంటే ఎయిడ్ అంటే హెల్ప్ అని రాసుకోండి. ఎయిడ్ అంటే హెల్ప్ అని రాసుకోండి. ఎయిడ్ మీన్స్ హెల్ప్ అని రాసుకోండి. ఇక్కడ తీసుకుంటే దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వొకాబులరీ కాల్ ప్రోబ్. సో ప్రోబ్ అంటే సింపుల్గా చెప్పాలంటే దర్యాప్తు లేదా ఇన్వెస్టిగేషన్ అని రాసుకోండి. ప్రోబ్ అంటే దర్యాప్తు లేదా ఇన్వెస్టిగేషన్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా తీసుకుంటే నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, లెవెల్ ఎగెయినిస్ట్ అంటారు. అంటే ఇది యాక్చువల్గా ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్ లాంటిది. లెవెల్ సీరియస్ ఎలిగేషన్స్ ఎగెయినిస్ట్. సో ఎవరి మీదైనా కూడా తీవ్ర విమర్శలు చేయడం, నిందించడం అనమాట. సో మీరు ఎలా రాసుకోవాలంటే లెవెల్ ఎగెయినిస్ట్ అని రాసుకోండి. ఇదంతా ఒకే ఎక్స్ప్రెషన్ లాంటిది. సో లెవెల్ ఎగెయినిస్ట్ అంటే రాసుకోండి, ఎవరినైనా కూడా బ్లేమ్ చేయడం అనమాట, ఎవరినైనా కూడా నిందించడం. దాన్ని ఏమంటామంటే ఎక్యూజ్ అని కూడా అంటాం. దాన్ని ఏమంటాం? ఎక్యూజ్ అని కూడా అంటాము. ఇన్కన్సిస్టెన్సీస్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటామంటే అవకతవకలు అంటాం కదా, అలా అనమాట. సో అతను చేసిన ప్రాజెక్ట్లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, లేదంటే గవర్నమెంట్ డిజైన్ చేసిన పాలసీలో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయంటాం. సో ఇన్కన్సిస్టెన్సీస్ అంటే అవకతవకలు అనమాట. కన్ఫ్యూజన్ అని రాసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, బ్యూటిఫుల్ ఇడియం ఒకటి వచ్చింది ఈరోజు, అదేంటంటే స్మోకింగ్ గన్. ఇది భలే ఇంపార్టెంట్ ఇడియం అమ్మ. సో ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ ఎవరు చేశారో ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఒక వ్యక్తి దగ్గర గన్ ఉంది, ఆ గన్ నుంచి పొగ రిలీజ్ అవుతుంది, అంటే ఆ గన్లోంచి పొగ వస్తుంది. గన్లోంచి పొగ వస్తుందంటే మీనింగ్ ఏంటి? ఫ్రెష్గా వాడు ఆ గన్నుని వాడాడు కదా ఎవరినో షూట్ చేయడానికి. అంటే అంత క్లారిటీ ఉన్న ఒక ఎవిడెన్స్ని ఏమంటామంటే స్మోకింగ్ గన్ అంటాం. సో స్మోకింగ్ గన్ అంటే ఏంటంటే క్లియర్ ఎవిడెన్స్ అని రాసుకోండి. చాలా స్పష్టమైన ఒక బలమైన సాక్ష్యం, క్లియర్ ఎవిడెన్స్, దాన్ని ఏమంటామంటే స్మోకింగ్ గన్ అంటాం. చాలా స్పష్టమైన ఒక ఎవిడెన్స్ అనమాట. తప్పు చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తామంటే మిస్క్రియంట్ అంటాం. మిస్క్రియంట్ అంటే రాంగ్ డూవర్. రాంగ్ డూవర్ అంటే తప్పు చేసిన వ్యక్తి అనమాట. సో రాసుకోండి మిస్క్రియంట్. మిస్క్రియంట్ అంటే తప్పు చేసిన వ్యక్తి, రాంగ్ డూవర్ అంటాం. ఏమంటాం? తప్పు చేసిన వ్యక్తిని రాంగ్ డూవర్ అంటాం. లెజిటిమేట్ అంటే చట్టబద్ధంగా, లీగల్ అని రాసుకోండి. సో లెజిటిమేట్ అంటే లీగల్, LEGAL. సో లెజిటిమేట్గా ఏదైనా పని చేయడాన్ని ఏమంటామంటే లీగల్గా చేయడం అంటాం. దాన్నే లెజిటిమేట్ అంటే లీగల్ అని రాసుకోండి. అదే దానికి ఆపోజిట్ ఏంటంటే ఇల్లెజిటిమేట్ అంటే ఇల్లీగల్. పర్టైనింగ్, ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. పర్టైనింగ్ టు, పర్టైనింగ్ విత్ కాదు, పర్టైనింగ్ టు. సో పర్టైనింగ్ టు అంటే సంబంధించిన అని అర్థం, రిలేటెడ్ టు అని రాసుకోండి. పర్టైనింగ్ టు అంటే సంబంధించిన, రిలేటింగ్ టు అని రాసుకోండి, రిలేటింగ్ టు. బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, మ్యానిపులేషన్. మనం ఏదైనా మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటంటే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం అనమాట. అంటే ఇది పాజిటివ్గా కంటే నెగిటివ్గా ఎక్కువ యూజ్ చేస్తాం. ఉదాహరణకి, ఒరే నువ్వు వాడి మాటలు నమ్మకు, వాడిని మ్యానిపులేట్ చేస్తున్నాడు, నీ డబ్బులు వాడు బిజినెస్లో వాడు నిన్ను మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు, హీఈస్ ట్రయింగ్ టు మ్యానిపులేట్ యూ. అంటే మామూలుగా మీరు మీనింగ్ రాసుకునేటప్పుడు మ్యానిపులేట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అని రాయండి. ఇన్ఫ్లుయెన్స్ ఏ పర్సన్, ఎవరైనా ఒక వ్యక్తిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని మ్యానిపులేట్ చేయడం అంటాము. ఎవరైనా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని మ్యానిపులేట్ చేయడం అంటాం. ఓకేనా? సో పర్టైనింగ్ టు అంటే చెప్పాను కదా, సంబంధించిన, రిలేటెడ్ టు అని రాసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, అందరికీ తెలిసిన వర్డ్ అయినా కూడా చెప్తాను. ఎక్యూస్డ్.
సో ఎక్యూజ్ చేయడం అంటే ఎవరినైనా కూడా నిందించడం లేదా బ్లేమ్ చేయడం. ఇందాక ఇంకో వొకాబులరీ చెప్పాను గుర్తుంది కదా, లెవెల్ అగెయినిస్ట్. లెవెల్ అగెయినిస్ట్ అన్న ఎక్యూజ్డ్ అన్నా కూడా ఒకటేనా? ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది చూడండి, ప్లాయ్ అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ అయితే వీడియో చూడండి. ప్లాయ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రిక్, ఏదైనా ఒక ట్రిక్ ప్లే చేయడాన్ని టాక్టిక్ అంటాం కదా, టాక్టిక్ ప్లే చేయడాన్ని మనం ప్లాయ్ అంటాం. ఉదాహరణకి వాడు నిన్ను మోసం చేయడానికి వాడు డిజైన్ చేసిన ప్లాయ్, కుట్ర అని కూడా అనొచ్చు. తెలుగులో చెప్పాలంటే కుట్ర అని కూడా అనొచ్చు. ఓకే, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే దెన్ వీ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ వొకాబులరీ కాల్డ్, ఇందాక స్టాల్డ్ మళ్ళీ వచ్చింది, ఇన్ ఏ మేజ్. ఇది ఒక ఇడియం లాంటిది, ఇదంతా ఒకటే. ఇన్ ఏ మేజ్ అంటే కన్ఫ్యూజన్, తెలుగులో సందిగ్ధం అంటాం కదా, సందిగ్ధం అంటాం కదా అలా. సో ఇన్ ఏ మేజ్ అంటే రాసుకోండి కన్ఫ్యూజన్. అక్నాలెడ్జ్ చేయడం అంటే ఎవరైనా చెప్పిన దాన్ని ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే అక్నాలెడ్జ్ చేయడం, అగ్రీ చేయడం అనమాట. గుర్తించడం అని కూడా అంటాము, రికగ్నైజ్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో అక్నాలెడ్జ్ చేయడాన్ని ఏమంటామంటే గుర్తించడం లేదా రికగ్నైజ్ చేయడం అని కూడా నోట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, ఎకిన్ టు. సో ఎకిన్ టు అంటే ఒకేలా ఉండడం అమ్మ, దాన్ని ఏమంటామంటే సిమిలర్ టు అంటాం. బ్యూటిఫుల్ ప్రెపోజిషన్. అది నేను ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా చాలాసార్లు చెప్పాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ప్రెపోజిషన్స్ మీకు చాలా వీడియోస్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి ప్రెపోజిషన్స్. అందులో ఎకిన్ టు కూడా చాలాసార్లు చెప్పాను. సో ఎకిన్ టు అంటే ఏంటంటే ఒకేలా ఉండడం, సిమిలర్గా ఉండడం. ఓకేనా? సో ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కొంతమంది నన్ను కాంటాక్ట్ చేశారు. ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగా ఉంది సార్, బాగా రాసేయమన్నారు. ఇంకొంతమంది రాయబోతున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్, బాగా రాయండి. టైర్ 1 ఇంగ్లీష్ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఉంటుంది. బట్ నెగిటివ్ స్కోర్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూ గైడెన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్కు సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి ఒక హ్యాపీ న్యూస్ అయితే వచ్చింది. అరౌండ్ 12,000+ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో ఉన్నారో మీరు ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా ముందుకు తీసుకువెళ్ళండి. యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్, ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్స్ టెలిగ్రామ్ ఛానల్ కూడా తెలుసు కదా, అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎకిన్ టు అంటే ఏంటంటే ఒకేలా ఉండడం అమ్మ, సిమిలర్ టు. ఎకిన్ టు అంటే సిమిలర్ టు. ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది, ఇది ఇడియం అమ్మ. మనందరికీ వొకాబులరీలో ఇడియమ్స్ ఉంటాయి కదా. ఈన్ ఏ హే స్టాక్, ఏమన్నాడు వాడు? ఈన్ ఏ హే స్టాక్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని. ఒక కష్టమైన సిచ్యువేషన్ ఉండడాన్ని ఏమంటామంటే ఇన్ ఏ హే స్టాక్ అంటాం. సో ఇన్ ఏ హే స్టాక్ అంటే ఏంటంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కౌంటర్ ప్రొడక్టివ్? మనం ఏదైనా ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఒక పని చేస్తాం, కానీ తీరా చూసేటప్పటికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది అనుకో, అంటే మనం అనుకున్న దానికి ఆపోజిట్ జరిగింది అనుకో, దాన్ని ఏమంటామంటే కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. ఆపోజిట్ రిజల్ట్ అని రాయండి. అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంటాం కదా, అలా ఆపోజిట్ రిజల్ట్ పూర్తిగా ఆపోజిట్గా వస్తే దాన్ని ఏమంటామంటే కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం మనం. ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది, అంటే సర్ప్రైజింగ్లీ ఈ ఆర్టికల్లో మనకి ఆల్రెడీ 3 ఇడియమ్స్ వచ్చాయి, రైట్? వొకాబులరీలో ఇడియమ్స్ ప్లే వెరీ క్రూషియల్ రోల్, జాగ్రత్త. సో ఫెయిర్ అండ్ జస్ట్ అంటాం, అంటే సింపుల్గా చెప్పాలంటే జెన్యూన్ అని రాయొచ్చు, లేకపోతే సిన్సియర్ అని రాయొచ్చు. సో ఎలక్షన్స్ అనేవి ఎలా జరగాలి? ఫెయిర్ అండ్ జస్ట్గా జరగాలి, జెన్యూన్గా జరగాలి, సిన్సియర్గా జరగాలి. ఈ ఆర్టికల్ యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అమ్మ. నేను మన ఎడిటోరియల్ అనాలిసిస్లో కూడా నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. అండ్ బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, అదేంటంటే రిగర్గిటేషన్. రిగర్గిటేషన్ అంటే అర్థం ఏంటో చెప్పనా? మనం కొన్ని విషయాలు అర్థం కాకపోయినా బట్టి కొడతాం కదా, చిన్నప్పుడు స్కూల్స్లో బట్టి పట్టేవాళ్ళం, దాన్నే రిగర్గిటేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే గెట్ బై హార్ట్, బట్టి కొట్టడం అని రాసుకోండి. రిగర్గిటేషన్ అంటే రాసుకోండి బట్టి కొట్టడం, గెట్ బై హార్ట్ అని రాసుకోండి. స్వాలో అని కూడా అంటాం.
స్వాలో అని కూడా అంటాం. ఓకేనా? సైంటిఫిక్గా చెప్పాలంటే స్వాలో, కొంచెం మామూలుగా చెప్పాలంటే బట్టి కొట్టడం లేదా రిగర్గిటేషన్ అంటాం. ఓకే. క్రిటిక్, CRITIQUE. సో బేసికల్గా క్రిటిక్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, క్రిటిక్ గురించి ఇంక చెప్పేది ఏముంది, క్రిటిక్ అంటే క్రిటికే, ఏదైనా ఒక విషయాన్ని కొంచెం క్రిటికల్గా అనలైజ్ చేయడాన్ని. సో అనాలిసిస్ అని రాయండి లేదా అనలైజ్ అని రాయండి, అనలైజ్ అని రాయండి. ఓకేనా? అనలైజ్ అని రాయండి. ఆల్మోస్ట్ మన ఎండింగ్ వచ్చాము. బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, అది ఏంటంటే రెటోరిక్. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే గుర్తుంటాయిలే, జస్ట్ అలా విందాంలే అనుకుంటారు, బట్ దట్ డజంట్ వర్క్. కొంచెం పేషెన్స్గా, కొంచెం ఓపిక తెచ్చుకుని, నేను ఇంత ఓపికగా మరి వీడియో క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఒక 10 నిమిషాలు ఓపికగా కూర్చొని ఒక బుక్లో నేను చెప్పే వొకాబులరీ రాసేసుకుంటే అయిపోతుంది కదా. ఓకేనా? అలా డైలీ చేయండి. ఇది ఒక డైలీ సిరీస్ కదా. నేను ఎప్పుడైనా చాలా బిజీ ఉంటే మధ్యలో గ్యాప్ తీసుకుంటాను లేదా బ్రేక్ తీసుకుంటాను, కానీ మ్యాక్సిమం ఇది ఒక డైలీ సిరీస్ కాబట్టి మీరు ఎవ్రీడే, లేదంటే నేను మీకు వీడియో ఇచ్చిన ప్రతిసారి మీరు బుక్లో రాసేసుకుంటే అలా ఒక 1 month 2 months అయ్యేటప్పటికి మంచి వొకాబులరీ కవర్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? సరే. సో రెటోరిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెటోరిక్? అందమైన అబద్ధం అనొచ్చు, అందమైన అబద్ధం. సో రెటోరిక్ అంటే ఏంటంటే అన్ ఇంప్రెసివ్ స్పీచ్ బట్ ఫేక్. సో ఎలా చెప్పాలి అంటే రెటోరిక్ అంటే ఇంప్రెసివ్ బట్ ఫేక్. చాలా అందంగా ఉంది కానీ అబద్ధం. దాన్ని ఏమంటామంటే రెటోరిక్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ వాగ్దానాలు చేయకపోతే అప్పుడు దాన్ని ఏమనొచ్చు? రెటోరిక్ స్పీచెస్ అనొచ్చు, రెటోరిక్ ప్రామిసెస్ అనొచ్చు. ఓకేనా? సో నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అన్నీ కవర్ అయ్యా అనుకుంటున్నాను. తక్కువ ఉన్నాయి కదా రెగ్యులర్గా మనం చూసే వొకాబులరీతో కంపేర్ చేస్తే. సెప్టెంబర్ 20 వొకాబులరీ అయితే తక్కువ ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని కాదు, మీరు వింటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అవ్వండి. వొకాబులరీని ఏంటంటే తక్కువ అంచనా వేయకండి. చాలామంది ఎగ్జామ్స్లో వొకాబులరీ సరిగ్గా స్కోర్ చేయలేక అనవసరంగా మార్క్స్ పోగొట్టుకుంటున్నారు, కెరియర్ పాడవుతుంది. సో వొకాబులరీతో ప్రాబ్లం ఏంటంటే ఒకేసారి ఎక్కువ వొకాబులరీ చదవడం కష్టం. ప్రతిరోజు కొన్ని వొకాబులరీ చదువుకోండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అక్కడితో సెప్టెంబర్ 20 కంప్లీట్ అయింది శ్యామ్ సర్స్ వొకాబులరీ. మరి హోంవర్క్ ఇస్తాను. ఈ క్లాస్లో నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వొకాబులరీ మీకు ఇస్తాను. వాటితో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేసేయండి. నెంబర్ 1 పర్టైన్ టు అంటే సంబంధించిన, రిలేటెడ్ టు అంటాం. దాంతో ఒక ఎగ్జాంపుల్ తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. అండ్ మ్యానిపులేట్ చేయడం. ఓకేనా? సో మ్యానిపులేట్తో ఒక ఎగ్జాంపుల్ తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఒక ఇడియం ఇస్తాను, స్మోకింగ్ గన్. సో ఎందుకు మిమ్మల్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయమన్నానంటే మీరు ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ రాస్తారో ఆ వొకాబులరీ మీకు బాగా గుర్తుంటుంది. ఓకే. సో స్మోకింగ్ గన్తో కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అప్పట్లాగే మనం చేస్తున్న ఈ డైలీ సిరీస్ ఏదైతే ఉందో శ్యామ్ సర్స్ వొకాబులరీ ఫాలో అవుతూ ఉండండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి, ఎందుకంటే యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ మోర్ అండ్ మోర్ ఎనర్జీ అండ్ మోటివేషన్. If you believe that this content is useful and interesting, you can share this with your friends and family members, and then follow అవుతూ ఉండండి, మీ ఫీడ్బ్యాక్ని ఇస్తూ ఉండండి. వొకాబులరీ నేర్చుకుంటే ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చాలామంది అంటారు చూడండి, నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాను అంటారు. లేదంటే నాకు న్యూస్ పేపర్ చదివితే అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ ఏంటంటే వొకాబులరీ ముందు తెలియాలి. ఏ భాషలోనైనా పదాలు తెలిస్తేనే కదా సెంటెన్సెస్ మాట్లాడగలం. సో వొకాబులరీ లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది. శ్యామ్ సర్స్ వొకాబులరీ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.